ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికి దూసుకువెళ్లాడు. స్పీకర్ విజయేంద్ర గుప్తా కార్యాలయం బయట పుష్పగుచ్చం ఉంచి అదే కారులో పరారయ్యాడు. వాహనానికి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల వేళ ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తాజా ఘటన చోటు చేసుకోవడం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది. భద్రతా లోపంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.